తెనాలి మండలం కటేవరం గ్రామంలో సోమవారం రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమరౌతు సతీష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ దిగ్గజంగా యువత గుండెల్లో కొలువై ఉన్నాడని, అనతి కాలంలోనే రాజకీయాల్లో సంచలన నేతగా ఎదిగి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లో కీలక పాత్ర పోషించడం ముదావహమని తెనాలి టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ అన్నారు. చంద్రావూరు సెంటర్లో తెలుగు యువత ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాబోయే రోజుల్లో యువతలో మరింత చైతన్యం నింపి యువనేత నారా లోకేష్కు ఒక అన్నగా ఉంటూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలో కృషి చేయాలని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ప్రదీప్ కుమార్, జి ప్రద్యుమ్న, చైతన్య, తేజ, దీపక్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరపడం వలన మనకు ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ప్రజాసేవకుడిగా వచ్చి కౌలు రైతులకు ఆర్థిక సహాయం కానీ, దేశ సైనికులకు ఆర్థిక సహాయం కానీ అనేక గుప్త దానాలు ఇచ్చి ఎంతో ఆదుకున్నాడు. ఇలాంటి ప్రజానాయకుడిని పుట్టినరోజు జరుపుకోవడం మన ఎంతో ఆనందకరమైన విషయం. ఒక ఎమ్మెల్యేగా కాకుండా, ఒక డిప్యూటీ సీఎంగా కాకుండా, ఒక సేవకుడిగా మన ప్రజలందరికీ సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మన యొక్క ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కావున ఆయన ఆయురారోగ్యాలతో అష్టైర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం 54వ జన్మదినం కటేవరం గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మరి కూటమి అభ్యర్థులు అందరూ పాల్గొనడం మరి ఎంతో సంతోషకరంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. భగవంతుడు మరి ఆయనకి అన్ని ఆయుర ఆరోగ్యాలు, అష్టభోగభాగ్యాలు కలగజేయాలి. దానితోపాటు ప్రజలు కూడా ఆయనకి ఎంతో సహకరించాలని, ఈ వచ్చిన ఈ వరదలు మరి రైతులు చాలా నష్టపోయారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ కూటమి మందే కాబట్టి ముందు ముఖ్యంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రహించి మరి గవర్నమెంట్ కూడా త్వరగా ఈ మునిగిపోయిన కౌలు రైతులను కూడా ఆదుకోవాలని పుట్టినరోజు శుభ సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.